Daily. Taste the Daily. డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్లో సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు కనీసం 5 ఏళ్ల పాటు పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని కొత్త రూల్ పెట్టారు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని సమావేశంలో తేల్చి చెప్పారు. ఇప్పుడు పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని తేల్చి చెప్పారు. నాయకులు ఇళ్లలో కానీ వారి సొంత కార్యాలయాల్లో సమావేశాలు పెట్టరాదని నిబంధన పెట్టారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. డీసీసీ అధ్యక్షులతో మీటింగ్కి సంబంధించి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతోంది ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి. రైట్, ఏఐసీసీ ఈసారి డీసీసీల నియామకానికి సంబంధించి చాలా సీరియస్గానే కసరత్తు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే డీసీసీలకి సూపర్ పవర్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా డీసీసీలే చేస్తారు. గతంలో కొంతమంది నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్లకు రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలో కొంత చోటు కల్పించేది. కానీ ఈసారి స్థానికంగా ఉండేటువంటి జిల్లా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఆ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది. 2-3 రోజుల క్రితమే ఏఐసీసీ పరిశీలకులంతా కూడా తెలంగాణకు వచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జూమ్ సమావేశం నిర్వహించారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేసేటువంటి అవకాశం లేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో కొత్త డీసీసీలు నియమించాలనేటువంటి ఆలోచనకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఇన్ఛార్జి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి డీసీసీలకి మళ్ళీ రెన్యువల్ అనేది లేదు. ఒకటో అంశం. రెండవ అంశము, పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలాంటి పదవుల్లో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధికైనా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి డీసీసీ పదవులు ఇవ్వరు. మూడవ అంశం, ఎవరు కూడా ఏఐసీసీ పరిశీలకులని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరైతే ఆశావాళ్ళు డీసీసీ పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కలవద్దు అనేది. నాలుగో అంశం, కాంగ్రెస్ పార్టీలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అది క్రమశిక్షణకు లోబడి పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నటువంటి నాయకులకు మాత్రమే డీసీసీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిబంధనలు లేని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా కూడా ఏఐసీసీ పరిశీలకులు వాటిని దరఖాస్తుని పరిగణలోకి తీసుకోరు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే డీసీసీ అధ్యక్షులందరిలో కూడా కొత్త డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నిటిని వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఈ అంశాలన్నింటి మీద కూడా స్పష్టం చేశారు. సో డీసీసీ అధ్యక్షుల నియామకం అనేది చాలా పకడ్బందీగా చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం చేసినట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇన్ఛార్జి, పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.